నమస్తే అండి. ఈరోజు పన్నీర్ పాప్కార్న్ చేస్తున్నాను. అది ఎలాగో చూద్దాము. 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదండి, రాగానే ఈజీగా చేసుకుండే స్నాక్స్. అది ఎలాగో చూడండి. పన్నీర్ని అలాగా సన్నగా కట్ చేసుకోవాలండి, ముక్కలుగా. అక్కడ చూపిస్తున్నట్టుగా ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. 4-5 పీసెస్ బ్రెడ్ పీసెస్ని మిక్సీకి వేసుకోవాలి. అలాగా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకునేసి 1/4 కప్పు మైదా పిండి కానీ లేదంటే కార్న్ఫ్లోర్ కానీ వేసేసుకోవాలి. 1 స్పూను కారము, 1/2 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్నప్పుడు బియ్యం పిండి అయినా ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చండి. కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసుకునేసి ఆ స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. పొడిపిండినంతా కలిపేసుకునేసి ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా వేసుకునేసి కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. ఇలాగా బాగా కలిపేసుకోవాలి. కొంచెం జారుగా కలుపుకోవాలి. నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను కదండి, ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాను. ఇప్పుడు అదంతా మంచిగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి, చాలా చాలా బాగుంటాయి కారంగా. అది అలాగా స్పూన్ తోటి అలా అంటే అలా రావాలి. ఇప్పుడు అలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనము పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, అవన్నీ అందులో వేసేసుకోవాలి. వేసుకొని స్పూన్ తోటి ఆ పిండి అంతా పట్టేటట్టుగా లైట్గా పైన అలాగా కలిపేసుకోవాలి. చూడండి, అట్లాగా లైట్గా పైన అలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము బ్రెడ్ మిక్సీకి వేసుకున్నాం కదండి పొడి, అందులో కొంచెము కారం కలిపేసుకునేసి ఇప్పుడు అలాగా ఆ బ్రెడ్లో అలాగా బొర్లియాలి. ఆ ముక్కలకి అంటేటట్టుగా అలా బొర్లిచ్చేసుకుని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చండి ఒక 10 నిమిషాలు, లేదంటే వెంటనే ఆయిల్ పెట్టేసుకునేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగా ఒక్కొక్క ముక్క అలా వేసేసుకునేసి బాగా వేగనివ్వాలండి. అక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి, అలాగే వేసేసుకోవాలి. అలాగే అన్నీ అలా చేసేసుకోవాలండి. బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సాయంత్రం టైంలో ఇలా స్నాక్స్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, ఇలా 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది మనకి. ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయండి ఈ స్నాక్స్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. పన్నీర్ పాప్కార్న్ రెడీ అయిందండి. సాస్తో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్.